హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ఈ ప్రేమ ఏ దరి చేరినో 22వ భాగాన్ని వినేద్దాం. మోక్ష శ్రీరామ్ ఇద్దరు బెంగళూరు చేరుకున్నారు. అప్పటికే బాగా చీకటి పడింది. కాసేపటికి వాళ్ళ క్యాబ్ ఆర్య ఇంటి ముందు ఆగింది. ఇంటి నిండా జనం ఉన్నారు. ఆ వాతావరణం చూసి మోక్ష చాలా భయపడింది. శ్రీ, ఏమైంది? ఎందుకు ఇంతమంది ఉన్నారు? ఎవరికి ఏమీ కాలేదుగా అంది మోక్ష. శ్రీరామ్ వస్తున్న కన్నీరు నాపుకొని ఆమెని పొదివి పట్టుకుని లోనికి తీసుకెళ్లాడు. విజయ్, శ్రవంతి అప్పటికే అక్కడున్నారు. తరుణ్, సింధు, జీవన్, ప్రవీణ్ అందరూ అక్కడే ఉన్నారు. అందరి కళ్ళల్లో బాధ స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళని చూసిన మోక్షకు ఏదో జరగరానిది జరిగింది అని అర్థమైంది. శ్రీరామ్ని గట్టిగా పట్టుకుని ముందుకు నడిచింది. అప్పుడు చూసింది ఎదురుగా నిర్జీవంగా ఉన్న ఆర్యనే. ఆర్య పక్కనే కూర్చుని రాఖీ భుజంపై తలాంచి ఆర్యనే చూస్తూ ఉంది సాహితి. ఆమె కంటి వెంట నీళ్లు కూడా రావడం లేదు. కళ్ళు మూస్తే తన కొడుకు ఎక్కడ కనిపించడో అన్నట్లు రెప్ప వేయకుండా ఆర్య రూపాన్ని తన గుండెల్లో నింపుకుంటోంది ఆ తల్లి. శ్రవంతి, సింధు మోక్ష దగ్గరికి వచ్చి ఆమెను ఆర్య దగ్గరికి తీసుకెళ్లారు. అమ్మా, ఆర్యకి ఏమైంది? ఎందుకు అలా పడుకున్నాడు అంది మోక్ష. మోక్ష, ఆర్య ఇక లేడు తల్లి, యాక్సిడెంట్లో చనిపోయాడు అన్నాడు జీవన్. నో అంకుల్, మీరు పొరపాటు పడుతున్నారు. నా తమ్ముడు చనిపోలేదు. వాడి ముఖం చూడండి, నిద్రపోతున్నాడు వాడు. నేను వెళ్ళి లేపుతా అంటూ ఆర్య దగ్గరికి వెళ్ళి, ఆర్య లేరా, అక్కను వచ్చాను చూడు. నువ్వు ఇలా సైలెంట్గా ఉంటే నాకు భయంగా ఉంది. లేరా, నువ్వు చనిపోయావని అంటున్నారు, అది నిజం కాదని చెప్పు అంటూ అతని చేయి పట్టుకుని కుదుపుతూ ఉంది. మోక్షని చూసి అక్కడున్న అందరూ ఎమోషనల్ అయ్యారు. అప్పటి వరకు సైలెంట్గా ఉన్న సాహితి ఆర్య అంటూ గుండెలు పగిలేలా ఏడవడం మొదలుపెట్టింది. రాఖీ ఆమెను కంట్రోల్ చేయలేకపోయాడు. శ్రవంతి ఆమెను దగ్గరికి తీసుకుని గుండెలకి హత్తుకుని, సాహితి, వాడు లేడు అన్నది నిజం. కన్న తల్లిగా నువ్వు ఆ నిజాన్ని నమ్మలేవు, కానీ నమ్మి తీరాలి. నువ్వెలా ఏడిస్తే నీ ఆరోగ్యం ఏమవ్వాలి అంది. అక్క, వాడు నా ప్రాణం. వాడు లేకపోతే ఇక నేనుండి ఏం ప్రయోజనం? ఆ దేవుడు వాడికన్నా ముందు నన్ను తీసుకుపోయినా బాగుండేది. నాకు ఈ కడుపు కోత ఉండేదే కాదు అంది సాహితి. పిన్ని, నా తమ్ముడికి ఏమీ కాలేదు, నువ్వు ఏడవకు. వాడు మనల్ని ఏడిపించడానికి ఇలా చేస్తున్నాడు అంది మోక్ష ఆర్యను లేపుతూ. మోక్షను అలా చూసిన శ్రీరామ్ తట్టుకోలేకపోయాడు. వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్ తలుచుకొని అతనికి కూడా కన్నీళ్లు వచ్చాయి. శ్రీ, మోక్షాని పక్కకు తీసుకెళ్ళు, తను ఇంకా షాక్లోనే ఉంది అన్నాడు తరుణ్. శ్రీరామ్ ఆమెను అక్కడి నుండి పక్కకు తీసుకెళ్లబోయాడు. కానీ మోక్ష అక్కడి నుండి కదలలేదు. ఆర్య లేచే వరకు అక్కడే ఉంటారని చెప్పింది. మోక్ష, ఏంటిది చిన్నపిల్లల? ఇక్కడ అందరికీ తెలుస్తుంది ఆర్య లేడని, రాడని. మరి నువ్వెందుకు నమ్మడం లేదు? ఆర్య చనిపోయాడు మోక్ష, ఇక తిరిగి రాడు అని ఆమెకి సర్ది చెప్పాడు. శ్రీ, అలా అనకు. వాడు చనిపోలేదు, వాడు నా తమ్ముడు. శ్రీ, వాడు నాకు కావాలి, వాడిని నాకు ఇవ్వు అంటూ అతని గుండెలపై వాలి వెక్కి వెక్కి ఏడ్చింది. ముందు నువ్వు ఇలా రా, నిన్ను చూసి ఆంటీ ఇంకా ఏడుస్తున్నారు అని మోక్షాన్ని పక్కకు తీసుకెళ్లాడు. శ్రీరామ్ వడిలో తలపెట్టుకుని ఏడుస్తూ ఆర్యతో తన జ్ఞాపకాలను తలుచుకుంటూ అలానే పడుకుంది. తెల్లవారేసరికి ఆర్య అంతిమయాత్రకు అన్ని ఏర్పాట్లు చేశారు. నా ఆర్యని ఎక్కడికి తీసుకొని వెళ్ళొద్దు అని సాహితి ఏడుస్తూనే ఉంది. మోక్షకు ఆర్య ఇక తిరిగి రాడని అర్థమైంది. మౌనంగా ఆర్యాని చూస్తూ ఉండిపోయింది. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ అల్లరి చేసే ఆర్య అలా నిర్జీవంగా ఉండడం ఆమెకి మింగుడు పడలేదు. ఇంతలో ప్రియా వంటి నిండా గాయాలతో ఆర్యని కడసారి చూడ్డానికి తన పేరెంట్స్తో అక్కడికి వచ్చింది. ప్రియాని చూసిన సాహితి కోపంగా ఆమె దగ్గరికి వెళ్ళి, నీ వల్లే నా కొడుకు దూరం అయ్యాడు, ఇంకా ఎందుకని ఇక్కడికి వచ్చావు? వెళ్ళి ఇక్కడి నుండి. నీ నీడ కూడా నా ఆర్యపై పడ్డానికి వీల్లేదు అంది. సాహితి ప్రియాపై ఎందుకంత కోపంగా ఉందో మోక్షకు అర్థం కాలేదు. ఆంటీ ప్లీజ్, ఒకసారి నా ఆర్యని చూడనివ్వండి ఆంటీ అని సాహితిని బ్రతిమలాడింది ప్రియా. వద్దు, నువ్విక్కడ ఒక్క నిమిషం కూడా ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపో అంది సాహితి. ప్రియా దీనంగా రాఖీని చూస్తుంది. ప్రియా బాధ అతనికి అర్థమైంది. సాహితి, వాడు ఆయుష్ అంతే అంతే ఉంటే ఆ అమ్మాయి మాత్రం ఏం చేస్తుంది? మనం వాడిని కంటే తను వాడితో జీవితాన్ని పంచుకోవాలనుకుంది. తనకి కూడా ఉంటుంది కదా వాడిని కడసారి చూడాలని, చూడనివ్వు అన్నాడు. సాహితి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంది. ప్రియా, వెళ్ళమ్మ, వాడిని చూడు అన్నాడు రాఖీ. రాఖీ నోటి నుండి ఆ మాట వచ్చిన వెంటనే ప్రియా ఆమె తల్లి సాయంతో ఆర్య దగ్గరికి వెళ్ళి అతని గుండెలపై వాలి ఏడుస్తూ అలానే స్రో తప్పి పడిపోయింది. అది గమనించిన మోక్ష శ్రీరామ్ సాయంతో ఆమెను గదిలోకి తీసుకెళ్లింది. కాసేపటి తర్వాత ఆర్యకి అందరూ కన్నీటి వీడుకోలు పలికారు. ఆర్య వెళ్ళాక సాహితి అసలు తన గదిలో నుండి బయటికే రాలేదు. ఆర్య ఫోటో పట్టుకుని ఏడుస్తూనే ఉంది. శ్రవంతి, సింధు ఆమె దగ్గరే కూర్చుని ఉన్నారు. రాఖీ, విజయ్, జీవన్, ప్రవీణ్ ఆర్య యాక్సిడెంట్ గురించి పోలీసులతో మాట్లాడుతున్నారు. శ్రీరామ్, తరుణ్ ఆర్య ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నారు. ప్రియా మోక్ష వడిలో తలపెట్టుకుని ఆర్యాని తలుచుకుని ఏడుస్తూ ఉంది. ప్రియా, ఎంతసేపని ఇలా ఏడుస్తూనే ఉంటావు? రా, మన ఇంటికి వెళ్దాం అంది ప్రియా తల్లి. ప్రియా ఆమెకు సమాధానం చెప్పకుండా ఏడుస్తూనే ఉంది. ఆంటీ, తను ఇక్కడే ఉంటుంది, మీరు ఆ గదిలో రెస్ట్ తీసుకోండి, నేను తనతో మాట్లాడాలి అంది మోక్ష. ప్రియా పేరెంట్స్ అక్కడి నుండి వెళ్ళాక మోక్ష ప్రియా తల నిమురుతూ, ప్రియా, నీ ఒంటి నిండా గాయాలేంటి? అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది?
పిన్ని ఎందుకు నీ మీద కోపంగా ఉంది అంది. మోక్ష నెలల క్రితం ఇంట్లో వాళ్ళకి మా ప్రేమ గురించి చెప్పాం, అది నీకు కూడా తెలుసు కదా అంది ప్రియ. అవును, దానికి పిన్ని వాళ్ళు కూడా ఒప్పుకున్నారు కదా అంది. హా, ఒప్పుకున్నారు. ఆంటీ నాతో చాలా ప్రేమగా ఉండేవారు. అమ్మ వాళ్ళు కూడా మా లవ్ని యాక్సెప్ట్ చేశారు. ఆర్యకి జాబ్ వచ్చాక పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. ఫ్రెండ్స్ పార్టీ అడిగితే ఇచ్చాం. ఇద్దరం పార్టీకి వెళ్ళి వచ్చేసరికి బాగా లేట్ అయింది. లేట్ అవ్వడంతో నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా అన్నాడు ఆర్య. ఇద్దరం బైక్పై వెళ్తుంటే దారిలో కొంతమంది మమ్మల్ని ఆపి నన్ను ఏడిపించారు. ఆర్య వాళ్ళతో గొడవ పడ్డాడు. వాళ్ళకి బుద్ధి చెప్పి పంపించేశాడు. కానీ కొద్ది రోజుల తర్వాత వాళ్ళలో ఒకడు నేను కాలేజీ నుండి వస్తుంటే నన్ను అడ్డుకొని బలవంతంగా తీసుకెళ్లాడు. మా ఫ్రెండ్స్ ద్వారా విషయం తెలుసుకున్న ఆర్య నన్ను సేవ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయించాడు. అంతా బాగానే ఉంది అనుకుంటున్నాం. మొన్న నా బర్త్డేకి చిన్న ట్రిప్ ప్లాన్ చేశాడు. అక్కడికి వెళ్ళి వస్తుంటే ఇదిగో ఇలా యాక్సిడెంట్ అయింది. నేను ఇలా గాయాలతో బయటపడ్డాను. ఆర్య నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయాడు. నేను కూడా ఆర్యతో పాటు చనిపోయి ఉంటే బాగుండేది. ఆర్య లేని జీవితాన్ని ఊహించలేకపోతున్నాను అంది ప్రియ. అంతా విన్న మోక్ష ఆమెని ఓదార్చి, నాకెందుకో ఈ యాక్సిడెంట్ వాళ్ళే చేశారని అనిపిస్తుంది. సరే అది వదిలే, పిన్ని ఎందుకు నీపై కోపంగా ఉంది అంది. మొన్న మేం బయటికి వెళ్ళేటప్పుడు కూడా నాతో బాగానే మాట్లాడారు. మార్నింగ్ ఎందుకు అలా మాట్లాడారో అర్థం కావడం లేదు. అది నేను తెలుసుకుంటాను. నువ్వు పిన్ని మాటలు పట్టించుకోకు. పిన్నికి వాడంటే ప్రాణం. అందుకే బాధలో ఏదో మాట్లాడింది. నువ్వు రెస్ట్ తీసుకో. నేను బాబాయ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వస్తాను అని మోక్ష బయటికి వెళ్ళింది. రాకీ వాళ్ళు పోలీసులతో మాట్లాడుతున్నారని శ్రీరామ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంది. మోక్ష, కాసేపు రెస్ట్ తీసుకోపోయావా? చూడు ఎలా ఉన్నావో అన్నాడు శ్రీరామ్. నేను బాగానే ఉన్నాను శ్రీ. అసలు నిద్ర రావడం లేదు. కళ్ళు మూసుకుంటే ఆర్య కళ్ళ ముందే మెదులుతున్నాడు. వాడు బాగా గుర్తుకొస్తున్నాడు. డైలీ 10 సార్లైనా కాల్ చేసేవాడు. ఇప్పుడు నాకు ఎవరు కాల్ చేస్తారు అని కన్నీళ్లు పెట్టుకుంది మోక్ష. శ్రీరామ్ ఆమె కన్నీళ్లు తుడిచి, మోక్ష, నువ్వు ఇలా ఏడిస్తే ఆర్య తిరిగి రాడు కదా. నువ్వు కొంచెం ధైర్యంగా ఉంటే ఆంటీ వాళ్ళకి ధైర్యం చెప్పగలవు అన్నాడు. అవును మోక్ష, ఆంటీ వాళ్ళు నిన్నటి నుండి ఏమీ తినలేదు. అమ్మ ఎంత నచ్చ చెప్పినా లాభం లేదు. నువ్వే ఆవిని చూసుకోవాలి అన్నాడు తరుణ్. మోక్ష కన్నీళ్లు తుడుచుకొని, అభి ఏది? వచ్చిన దగ్గర నుండి కనపడలేదే అంది. అభి సంగతి ఎప్పుడు ఎందుకులే కానీ నువ్వు వెళ్ళి ఆంటీని చూడు అన్నాడు తరుణ్. ఓకే, నేను ఇప్పుడే వస్తాను. నువ్వు ఇక్కడే ఉండు, నీతో మాట్లాడాలి. ఈలోపు శాన్వికి ఫోన్ చేసి విషయం చెప్పు అని కిచెన్లోకి వెళ్ళి ప్లేట్లో భోజనం పెట్టుకుని సాహితి దగ్గరికి వెళ్ళి ఆమె పక్కన కూర్చుని, పిన్ని నిన్నటి నుండి ఏమీ తినలేదు, కొంచెం తిను అంది ఆమె నోటి దగ్గర ముద్ద పెడుతూ. సాహితి ఆమె చేతిని పక్కకు నెట్టి, నాకు ఆకలిగా లేదు అంది. పిన్ని, ఆర్య మనతో లేకపోవచ్చు. వాడి ఆత్మ మాత్రం మన చుట్టూనే ఉంటుంది. నువ్వు ఇలా కడుపు మార్చుకొని ఉంటే వాడు తట్టుకోలేడు. మా కోసం కాకపోయినా వాడి కోసమైనా కొంచెం తిను. నువ్వు ఇలా ఉంటే బాబాయ్ ఏం కావాలి అని బలవంతంగా ఆమెకి కొంచెం తినిపించింది. తర్వాత శ్రవంతి సింధులకు కూడా భోజనం పెట్టి తర్వాత రాఖీ వాళ్ళతో కూడా కొంచెం తినిపించింది. ప్రియ వద్దన్న ఆమెకు కూడా బలవంతంగా తినిపించింది. అంతా సర్దుకుంది అనుకున్నాక తరుణ్ దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు చెప్పు, ఏం జరిగింది మీ మధ్య అంది మోక్ష. శాన్వి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. వాళ్ళ హస్బెండ్కి చెప్పాను అన్నాడు తరుణ్. నేను ఆ విషయం అడగలేదు నిన్ను. ముందు మీ గురించి చెప్పు అంది మోక్ష. మోక్ష, ఇప్పుడు మా గురించి ఎందుకు? నువ్వు వెళ్ళి పడుకో. శ్రీ తనను లోనికి తీసుకెళ్ళు అన్నాడు తరుణ్. తరుణ్, నువ్వు విషయం చెప్పే వరకు నేను ఇక్కడ నుండి కదలను. నువ్వు చెప్పి తీరాల్సింది అంది మోక్ష. మోక్ష, నాకు దాని గురించి మాట్లాడడం లేదు అన్నాడు తరుణ్. అదే ఎందుకు అంటున్నాను. లాస్ట్ వీక్ కాల్ చేసినప్పుడు కూడా నువ్వు నాతో సరిగ్గా మాట్లాడలేదు. అభికి కాల్ చేస్తే ఏదేదో మాట్లాడింది కానీ నీ గురించి మాట్లాడలేదు. అసలు ఏమైంది మీ ఇద్దరికి అంది మోక్ష. నాకేం కాలేదు. దానికే పిచ్చి పట్టింది. దానికి నాకంటే వాళ్ళ నాన్నే ఎక్కువట. ఏంటి నువ్వనేది? అర్థమయ్యేలా చెప్పు అంది మోక్ష. తరుణ్ చెప్పాలి అనుకున్నది నేను మీకు చెప్తాను వినండి. అభి ఆఫీస్కి రెడీ అవుతుండగా చైతన్య ఆమెకి కాల్ చేశాడు. గుడ్ మార్నింగ్ డాడీ, ఎలా ఉన్నారు? అమ్మ ఏం చేస్తుంది? ఈ మధ్య కాల్ చేయడమే మానేశారే అంది అభి. చైతన్య నవ్వుతూ, నేను డైలీ ఫోన్ చేస్తూనే ఉన్నానే, నువ్వే బిజీగా ఉన్నావు. అది సరే, నీకు జయ అత్తయ్య కొడుకు సంజయ్తో పెళ్లి ఫిక్స్ చేశాం అన్నాడు. అదేంటి డాడీ సడన్గా? నాకు మాట మాత్రం కూడా చెప్పలేదే అంది అభి. నిన్ననే అనుకున్నాం తల్లి. మీ అత్తయ్య నానమ్మ వాళ్ళు నిన్న మన ఇంటికి వచ్చారు. మా పెళ్లి తర్వాత వాళ్ళు నాతో మాట్లాడడమే మానేశారు. వాళ్ళంతటా వాళ్ళే వచ్చి నీ పెళ్లి గురించి మాట్లాడారు. నువ్వు నా మాట కాదని అన్న నమ్మకంతో వాళ్ళకి మాటిచ్చాను. మా పెళ్లితో విడిపోయిన మన 2 కుటుంబాలు మళ్ళీ నీ పెళ్లితో ఒక్కటవుతున్నాయి. నాకు చాలా హ్యాపీగా ఉంది. మీ అమ్మకైతే మరీను. వచ్చే వారమే మీ ఎంగేజ్మెంట్. నువ్వు ఇక జాబ్కి రిజైన్ చేసి వచ్చేసే. నీకు అంతగా జాబ్ చేయాలని ఉంటే పెళ్ళయ్యాక కంటిన్యూ చేయి అన్నాడు చైతన్య. అభి తరుణ్ని ప్రేమిస్తున్న విషయం చైతన్యకి చెప్పాలనుకుంది. కానీ ఇంతలో ఫోన్ అను తీసుకుని, అభి, మీ నాన్న చూసావా ఎంత సంతోషంగా ఉన్నారో నీ పెళ్లి విషయంలో. నిన్నటి నుండి ఆయన కాలు భూమి మీదే నిలవడం లేదు. తన మేనల్లుడు అల్లుడిగా రాబోతున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నారు. మీ అత్త నిన్ను చూడాలని ఒకటే అడుగుతుంది. నువ్వు వెంటనే ఇక్కడికి వచ్చేసేయ్. నేను సాహితికి ఫోన్ చేసి చెబుతాను అంది.
అమ్మా ఇప్పటికిప్పుడు అంటే ఎలా? ఆఫీస్లో కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, అవన్నీ పూర్తి చేసుకుని వస్తానులే. పిన్ని కూడా నేనే చెబుతానులే అని కాల్ కట్ చేసి తరుణ్కి కాల్ చేసి తన పెళ్లి వాళ్ళ బావతో ఫిక్స్ అయిన విషయం చెప్పింది. ఏంటి ఏంటి అభి, నీ పెళ్లి ఫిక్స్ అయిందని అంత కూల్గా చెప్తున్నావు? అంకుల్తో నేను మాట్లాడతా, ఈ పెళ్లి ఆపమని అన్నాడు తరుణ్. తరుణ్, ఇది ఫోన్లో మాట్లాడేది కాదు, నువ్వు ఇంటికి రా, మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం అంది అభి. అరగంట తర్వాత ఇద్దరు రెస్టారెంట్కి వెళ్లారు. ఇప్పుడు చెప్పు అభి, మీ డాడీ పెళ్లి గురించి మాట్లాడితే నువ్వు మన లవ్ మ్యాటర్ ఎందుకు చెప్పలేదు? నువ్వు ధైర్యం చేసి చెప్పాల్సింది. మీ డాడీ వాళ్ళది కూడా లవ్ మ్యారేజే కాబట్టి ఆయన అర్థం చేసుకునేవారు కదా అన్నాడు తరుణ్. తరుణ్, నేను కూడా చెబుదామని అనుకున్నాను, కానీ చాలా రోజుల తర్వాత మా రెండు ఫ్యామిలీస్ కలవడంతో డాడీ చాలా హ్యాపీగా ఉన్నారు. దాన్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేకే చెప్పలేదు అంది అభి. అంటే ఏంటి నీ ఉద్దేశం? నువ్వు మీ బావతో పెళ్లికి ఒప్పుకుంటున్నావా అన్నాడు తరుణ్. మనసుకు కష్టమైనా మా డాడీ సంతోషం కోసం ఒప్పుకోక తప్పదు తరుణ్ అంది అభి. అభి, నువ్వు చాలా ఫూలిష్గా మాట్లాడుతున్నావు. నీకు భయంగా ఉంటే చెప్పు, వాళ్ళకి నేను చెబుతాను అన్నాడు తరుణ్. వద్దు తరుణ్, అలా చేస్తే మళ్ళీ మా రెండు కుటుంబాల జీవితంలో కలవు. నాకు నా సంతోషం కంటే మా ఫ్యామిలీ హ్యాపీనెస్ ఇంపార్టెంట్. అందుకే నన్ను మర్చిపో, నేను ఈవినింగ్ మా ఊరి వెళ్ళిపోతున్నాను అంది అభి. ఏంటి నువ్వు మాట్లాడేది? మర్చిపో అని అంత ఈజీగా చెప్తున్నావు? అది అంత ఈజీ కాదు. నా గుండెల్లో ప్రాణం ఉండగా అది జరగదు. నేను కూడా నీతో పాటే వస్తా, మీ డాడీతో మాట్లాడతా అన్నాడు తరుణ్. తరుణ్, నీకు చెప్తే అర్థం కాదా? డాడీ వాళ్ళకి మాట ఇచ్చారు. ఇప్పుడు ఆ మాట కాదంటే వాళ్ళు డాడీతో శాశ్వతంగా తెగదెంపులు చేసుకుంటారు. ఇన్నాళ్ళు డాడీ తన ఫ్యామిలీని చాలా మిస్ అయ్యారు. మళ్ళీ నా వల్ల వాళ్ళు దూరం కావడం నాకు ఇష్టం లేదు. అయితే ఇప్పుడు నన్ను మర్చిపోయి మీ బావని పెళ్లి చేసుకుంటానంటావు, అంతే కదా? హా అంది అభి. తరుణ్ ఆమెను దగ్గరికి లాక్కొని ఆమె కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ, ఇప్పుడు చెప్పవే, నన్ను మర్చిపోయి నువ్వు హ్యాపీగా ఉంటావా అన్నాడు. అభి తన చూపు పక్కకు తిప్పుకొని హా ఉంటాను అంది. అటు చూసి కాదు, నా కళ్ళలోకి చూసి చెప్పు అన్నాడు. తరుణ్ ఆమె బుగ్గ పట్టుకొని తన వైపుకి తిప్పుతూ, తరుణ్ ఏంటిది, అందరూ మనల్నే చూస్తున్నారు, వదులు అంటూ అతన్ని విడిపించుకొని క్యాబ్లో అక్కడి నుండి వెళ్ళిపోయింది. మళ్ళీ తరుణ్ ఎక్కడ వెంట పడతాడని తన రిజైన్ లెటర్ మెయిల్ చేసి అటు నుండి అటు బస్టాండ్కి వెళ్ళి బస్ ఎక్కి సాహితికి ఫోన్ చేసి తన వెళ్తున్న విషయం చెప్పింది. ఏంట్రా ఇంత సడన్గా ఊరు వెళ్తున్నావు? అంతా బాగానే ఉంది కదా అంది సాహితి. అంతా ఓకే పిన్ని, ఎందుకో అమ్మ వాళ్ళని చూడాలనిపించింది, అందుకే వెళ్తున్నా అంది. తర్వాత ఆర్యకి మెసేజ్ చేసింది. తరుణ్ ఆమెకి అదే పనిగా కాల్ చేస్తూనే ఉన్నాడు, కానీ కాల్ లిఫ్ట్ చేయలేదు. అయినా అతను కాల్ చేయడంతో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. ఇది మోక్ష జరిగింది. వెళ్ళిన దగ్గర నుండి ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు. నేను కాల్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇదే నా ప్రేమ అంటే? ఫ్యామిలీ అంటే అంత రెస్పెక్ట్ ఉన్నప్పుడు లవ్ చేయడం ఎందుకు? నన్ను ఇలా పిచ్చివాణ్ణి చేయడం ఎందుకు అన్నాడు తరుణ్. నాకు ఈ విషయం ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదు? నువ్వేం బాధపడకు, అంతా నేను చూసుకుంటాను అంది మోక్ష. అది ఎవరు చెప్పినా వినదు మోక్ష, ఇక ఆ టాపిక్ వదిలే అన్నాడు తరుణ్. మోక్ష, నువ్వు వెళ్ళి పడుకో, నేను తరుణ్తో మాట్లాడతాను అన్నాడు శ్రీరామ్. తర్వాత రోజు ఉదయాన్నే అభి, చైతన్య, అనులతో కలిసి అక్కడికొచ్చింది. సాహితి అభిని చూసి, అభి, ఆర్య మనల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. అక్క అక్క అంటూ ఎప్పుడు నీ వెంటే తిరిగేవాడు కదా, ఇప్పుడు అలా తిరిగే వాళ్ళు లేరు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అను, అభి ఆమెను ఓదార్చారు. అభి ఆర్య ఫోటో చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆర్యాని చివరి చూపు చూడలేకపోయినందుకు బాధపడింది. చైతన్య, రాకీ, విజయలను పరామర్శించాడు. అప్పుడే నిద్రలేచిన మోక్షకి అభి వాళ్ళు వచ్చారని చెప్పాడు శ్రీరామ్. మోక్ష వెంటనే ఫ్రెష్ అయి అభి దగ్గరికి వెళ్ళింది. ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు తరుణ్ గురించి మాట్లాడదాం అనుకుంది, కానీ ఆమెకు అవకాశం దొరకలేదు. కాసేపటికి అక్కడకు శాన్వి, మానస్తో పాటు అక్కడికొచ్చింది. అభి, మోక్ష, శాన్వి ముగ్గురు ఆర్యను తలుచుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. అప్పుడే సింధుని తీసుకునొచ్చిన తరుణ్ మోక్షతో మాట్లాడుతున్న అభిని చూసి కోపంగా అక్కడి నుండి శ్రీరామ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు. తరుణ్ ఏంటి అలా ఉన్నావు? అభిని చూసావా అన్నాడు శ్రీరామ్. అవును శ్రీ, నాకు దాన్ని చూడడం కూడా ఇష్టం లేదు. నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. దానికి దాని స్వార్థమే కానీ నా గురించి ఆలోచించలేదు. నా మనసు ముక్కలు చేసి వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయిన దగ్గర నుండి నరకం అనుభవిస్తున్నా. నా బాధ దానికి ఎప్పటికీ అర్థం కాదు అన్నాడు తరుణ్. తరుణ్, నీ బాధ నాకు అర్థమైంది, కానీ ఒక్కసారి అభి ప్లేస్లో ఉండి ఆలోచించు. తను ఇలా ఎందుకు చేసిందో అర్థమవుతుంది అన్నాడు శ్రీరామ్. శ్రీ, దాని ప్లేస్లో నేను ఉంటే మా గురించి ఇంట్లో చెప్పి మా పెళ్లికి ఒప్పించేవాణ్ణి, అంతేకాని పెరిగి వాళ్ళ నా ప్రేమను వదులుకునేవాన్నే కాదు అన్నాడు తరుణ్. తరుణ్, నీకు అభి గురించి తెలుసు కదా, తను కొంచెం సెన్సిటివ్. తను ఇక్కడే ఉంటుంది కదా, మోక్ష తనతో మాట్లాడుతుందిలే అన్నాడు శ్రీరామ్. మానస్కు వాళ్ళు మాట్లాడేది అర్థం కాకపోయినా వింటూ ఉన్నాడు. ఏంటి బ్రో, బోర్ కొట్టిస్తున్నామా? మనోడిది లవ్ మ్యాటర్లే, ఇంతకీ మీరు ఏం చేస్తుంటారు అన్నాడు శ్రీరామ్. అలా వాళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉన్నారు. మోక్ష ఏడుస్తున్న ప్రియాని ఓదార్చి కొంచెం టిఫిన్ తినిపించింది. ఒక్కరోజులోనే బాగా నీరసపడిపోయి ముఖం పీక్కపోయింది ప్రియాకి. మోక్ష బలవంతంగా తినిపించిన టిఫిన్ వామిటింగ్ అయిపోయింది. మోక్ష, అభి, శాన్వి ముగ్గురు ప్రియా దగ్గరే ఉన్నారు.
ప్రియా ఆర్య ఫోటో పట్టుకుని ఏడుస్తూ అలానే నిద్రపోయింది. కూతురి పరిస్థితి చూసి ప్రియా తల్లిదండ్రులు కుమిలిపోయారు. మోక్ష వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళని ప్రియాకి తోడుగా ఉంచి, అభి నీతో మాట్లాడాలి, పైకి వెళ్దాంరా అని అభిని శాన్విని తీసుకుని పైకి వెళ్ళింది. ఏంటో ఏదో మాట్లాడాలి అన్నావు, తరుణ్ గురించే కదా అంది అభి. అవును, నువ్వు చేసింది నాకు నచ్చలేదు. వాడు ఎంత బాధపడుతున్నాడో తెలుసా? ఒకసారి అంకుల్తో మాట్లాడి చూడు, వాళ్ళకి ప్రేమ విలువ తెలుసు కాబట్టి మీ ప్రేమకు అడ్డు చెప్పరు అంది మోక్ష. మోక్ష, నువ్వు చెప్పింది నాకు అర్థమైంది, కానీ దానివల్ల మళ్ళీ డాడీకి అత్తయ్యకి మధ్య అడ్డుగోడ పడుతుంది. అది నాకు ఇష్టం లేదు. నా పెళ్లి జరిగితే మా 2 కుటుంబాలు హ్యాపీగా ఉంటాయి అంది అభి. వాళ్ళ హ్యాపీనెస్ పక్కన పెట్టు, ముందు ఇది చెప్పు, నువ్వు హ్యాపీగా ఉంటావా? మనసు ఒకరికిచ్చి తనువు ఒకరికి ఇవ్వగలవా? నువ్వు బాధపడి తరుణ్ణి బాధ పెట్టడమే కాకుండా నిన్ను చేసుకుని మీ బావను కూడా బాధ పెడతావు, అది ఆలోచించుకో అంది మోక్ష. అభి ఏం మాట్లాడకుండా ఆలోచిస్తూనే ఉంది. అభి, మోక్ష చెప్పింది నిజం. నేను ఇష్టం లేని పెళ్లి చేసుకుని నరకం అనుభవిస్తున్నాను. అందుకే చెప్తున్నా, మీ విషయం అంకుల్ వాళ్ళకి చెప్పు అంది శాన్వి. ఏంటి శాన్వి నువ్వనేది? నువ్వు మీ బావతో హ్యాపీగా లేవా అంది మోక్ష. లేననే చెప్పాలి. నీకు తెలుసు కదా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని. అందుకే మేము త్వరలో విడాకులు కూడా తీసుకోబోతున్నాం. ఇంకొక విషయం మోక్ష, మా విడాకులు అయ్యాక నేను ఇంద్రాని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంది శాన్వి. ఇంద్రానా? అతనెవరు అంది మోక్ష. అతను ఢిల్లీలో మా ఫ్లాట్ ఎదురుగా ఉంటాడు అని వాళ్ళ లవ్ గురించి మొత్తం చెప్పింది శాన్వి. శాన్వి, నీకు పిచ్చి పట్టిందా? నాకెందుకో ఆ ఇంద్ర మంచివాడు కాదనిపిస్తుంది. నిన్న కాక మొన్న పరిచయమైన వాడి కోసం బంగారం లాంటి మీ భావను వదులుకోకు. విడాకుల గురించి మరోసారి ఆలోచించు అంది మోక్ష. సారీ మోక్ష, నేను ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నాను అంది శాన్వి. శాన్వి అంత గట్టిగా చెప్పాక మోక్ష ఇంకేం మాట్లాడలేదు. సరే పదండి, పిన్ని దగ్గరికి వెళ్దాం అంది మోక్ష. మోక్ష, ఆ అమ్మాయి ఇక్కడ ఎందుకుంది? తనని పంపించేసేయ్ అంది సాయితి. అదేంటి పిన్ని అలా అంటావు? తను ఏం చేసిందని అంది మోక్ష. నీకు తెలియదు మోక్ష, ఆర్య ఆ అమ్మాయిని ప్రేమించకుండా ఉంటే మనకు దూరం అయ్యేవాడే కాదు. తనతో బయటికి వెళ్ళడం వల్లే కదా ఇలా జరిగింది అంది సాయితి. తన ఆలోచన విధానం తప్పని ఆమెకి చెప్పాలనుకుంది, కానీ అసలే బాధలో ఉన్న తనను ఇంకా బాధ పెట్టడం ఇష్టం లేక మౌనంగా ఉంది మోక్ష. శాన్వి వాళ్ళు ఆ సాయంత్రానికి అక్కడి నుండి వెళ్ళిపోయారు. శ్రవంతి చెప్పడంతో అభి వాళ్ళు అక్కడే ఉన్నారు. ఆ రాత్రంతా నిద్రపోయారు, కానీ మోక్షకి నిద్ర పట్టడం లేదు. చల్లగాలి కోసం బయటికెళ్ళింది. ఏంట్రా నిద్రపోకుండా ఏం ఆలోచిస్తున్నావు అన్నాడు విజయ్ అక్కడికొచ్చి. డాడీ, నా ముందు చాలా ప్రశ్నలున్నాయి, వాటి జవాబు కోసం వెతుకుతున్నాను అంది మోక్ష. ఏంట్రా అవి అన్నాడు విజయ్. మీరు నాకు తండ్రిగా కంటే మంచి ఫ్రెండ్, అందుకే చెప్తున్నాను అని శాన్వి అభి ప్రియాల గురించి చెప్పింది. అంతా విన్న విజయ్, ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావురా అన్నాడు. డాడీ, ముందు పిన్నికి ప్రియా మీద ఉన్న కోపాన్ని పోగొట్టాలి. తర్వాత అభి తరుణ్ గురించి చైతన్య అంకుల్తో మాట్లాడాలి. ఇక మిగిలింది శాన్వి. దాని మనసు ఎలా మార్చాలో అర్థం కావడం లేదు. కంటి ముందు ఉన్న ప్రేమ దానికి కనిపించడం లేదు. తనకు ఆ ప్రేమ ఎప్పుడు అర్థమవుతుందో అంది మోక్ష. విజయ్ ఆమె తల నిమురుతూ, నీ ప్రయత్నం నువ్వు చేయి తల్లి. ఏ అడుగు ఎటు పడుతుందో ఆ దేవుడే నిర్ణయిస్తాడు అన్నాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.